ఏం ఆలోచిస్తున్నావే అక్క? లైఫ్ అంతా ముగ్గురు కోతులకి సాకిట్ చేసి చచ్చిపోతావే. అస్సలే అమెరికా ఏం తింట్రో ఎట్లుంట్రో. మన సినిమాలన్నీ చూపిస్తానంటావా? సొంత ఆలోచన కూడా ఉన్నట్లేదు. కొంచెం ఆలోచించుకోవే. నేను చెప్పానా నాన్నతో? పండుకోవే, నాన్న చెప్పిండు కదా రాని అని. ఒక టచ్ తెలియదు, ఒక ఫీల్ తెలియదు, ఎట్లుక్కుంటావే? పండుకోవే. బల్లులా చెప్తా. ఏదో పల్లెటూరు రైతు కుటుంబం అన్నారు, ఇంత పోషగా ఉంటుందా? ఇంత మంచిగా ఉంటాడా? సవాలేదు. కానీ చెల్లెలు వస్తుంది అన్నట్టుగా, ఈమెనేమో అన్న యావరేజే కదా. ఏమన్నా కానీ ఒక్కసారి ట్రై చేస్తా. పెండ్లి కొట్టు సారీ అండి, గుర్తుపట్టలేదు. అంటే తెలుగు చదివి చాలా రోజులు అయింది, ప్లస్ యూ హోల్డింగ్ అప్ సైడ్ డౌన్ కైండ్ క్రేజీ. నా పేరు వరుణ్. సారీ అండి, ఇక్కడ కార్లు అలవాటు లేదు. అమెరికాలో కార్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇండియా సారు, నేను డ్రైవ్ చేయనా? వరుణ్ అండి, మీరు? పెళ్లి కూతురు చెల్లి. ఎందుకంటే ఇలా భయపడి చంపుతున్నారు? మీకు నా మీద కోపం ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? మ్యాన్, డామ్ రూట్స్ నెవర్ చేంజ్. హలో, ఈ రోడ్లు మాయి, మేమేసుకున్నాం. మాకెట్లొస్తే అట్లేసుకున్నాం. నీకేమైనా సంబంధం ఉందా కదా? గప్చుప్ కూసో. ప్రతోడు దేశం గురించి కమెంట్లు కొట్టేది. మీరేనా? మీ అక్కగారు కూడా ఇంతేనా? ఇగో, మా అక్క గురించి ఏమన్నొద్దు, అది బంగారం. ఎందుకు నవ్వుతున్నావు రాబాయ్? పెళ్లి చూపులంటే మజాగా ఉందా మీకు? ఎంత టెన్షన్ పనో తెలుసా? ఎవడొస్తాడో, ఏం చేయమంటాడో, పూలు, పట్టు చీరలు, స్వీట్లు, ఫేషియల్లు. వచ్చే ముందు నిద్ర ఉండదు, పోయినాక ఏమంటాడో నిద్ర పట్టదు. అయినా ఇంత ఎన్ని పెళ్లి చూపులైనాయండి మీరు ఇంత బాగా చెప్తున్నారు? చూసుకున్నాడు ఎస్ఆ నో అని చెప్పి ఓడు. మా తమ్ముడు కూడా చూడాలంటాడు. అప్పుడు హీరో సార్ దిగుతాడు. ఏమైనా దమ్మాకుందా మనిషికి? నన్ను ఏమన్నానండి, మా అన్నని ఏమనకండి. హీస్ బంగారం. అయినా ఏదో టెన్షన్లో సెకండ్ ఒపీనియన్ చెప్పమంటే అస్సలు నేను పీకప్ వేసుకి సంపేయాలి రాబాయ్. ఇటువంటి సెకండ్ ఒపీనియన్ గాలని నా కారెక్కించుకొనుడే కర్మ కర్మ కర్మ. మీతో రావడం నాకు ఏం సరదాగా లేదండి, నేను దిగిపోతాను. స్టాప్ ద కార్. అయినా అసలు మా అన్నయ్య మీ ఇంట్లో ఎందుకున్నాడు? ఏదైనా హోటల్లో ఉంటే బాగుండేది. ఏదో మొహమాటానికి అడిగితే ఉండిపోయిండు. మేమేం బతిలాడలేదు. నేను దిగిపోతాను, ప్లీజ్. కార్ ఆపండి. మా నాన్న సంపేస్తాడు. కైకో వై? వామ్మో, పెళ్ళోళ్ళని ఇన్సల్ట్ చేయడమే. దిగొచ్చిండ్రు కదా. నేను హోటల్లో మిమ్మల్ని ఫాలో అవుతాను. మీ నాన్నకేం చెప్పండి. ప్లీజ్ స్టాప్ ద కార్. సీరియస్లీ స్టాప్ ద కార్, ఓకే? ఈ సాకు చెప్పి నచ్చలేదని చెప్తారా? పెళ్లి చూపులంటే మాకు మజా కాదండి. హే, నేను రావడం కూడా ఒప్పుకుందంటే మీ అక్కకు మా అన్న అంత బాగా నచ్చాడేమో. అట్లీస్ట్ రెస్పెక్ట్ దట్ నో. హే, యు నో వాట్, మీరు ఫస్ట్ అరిచి ఆలోచిస్తున్నారు. బట్ ఆలోచించాలండి. ఓకే? పైసలు లేవు. కైకో, జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను.
ఇక తీసుకో, మంచిగా ఉంటుంది. జర ఆమ్లెట్ వేసుకో బాబు. యా థ్యాంక్స్. ఎవరి తను? పెళ్లి కొడుకు తమ్ముడు. బుజ్జి ఈట్. ఏమున్నడే, కరెంట్ షాక్ కొడుతుంది. దారిలో వదిలేసి రకం బాయిలర్ కోడి, అది అమెరికాలో. మనకు సెట్ కాడలే. చూడనికేముంది. వైజాగ్లో మా మామయ్య వాళ్ళు ఉంటారండి. మీతో అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడతారు. ఆహా అదేం లేదండి, రేణు నాకు బాగా నచ్చింది. రేణువా? కానీ ఒక వారంలో యూఎస్ వెళ్ళిపోవాలి. ఈ లోపల పెళ్ళి. అబ్బా అప్పుడే? మాకు నచ్చద్దా? తనకు నచ్చితేనే. వారంలో అయితే నాకు కుదరదు, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. వారంలోనా? అంత జల్దిగానా? విజిటర్ వీసా మీరు తీసుకెళ్తామండి. మళ్ళీ నాకు ఎప్పుడు కుదురుతుందో తెలీదు. నా వైపు నుంచి అదొక్కటే రిక్వెస్ట్. వారం ఉసిరికాయ పచ్చడి ఉందా అండి? ఈ పిల్లగానికి అసలు టైమింగే తెలియదు. అక్క గతేందో చూడు. ఏ బాను, అత్తయ్య, లక్ష్మత దగ్గర పోయి ఉసిరికాయ తొక్కు తీసుకురాపో. జల్దీ తీసుకురాపో. తెస్తలేవే రేపు. ఉరుకు ఉరుకు, జల్దీ పో. ఇక్కడికేమైనా మెంటలా ఈ వానల్లో? ఇగో జాగ్రత్తగా పో. అక్క ఏరిల్లు? నేను కష్టపడి వానలా ఇల్లు తిరిగి తెస్తే లేచిపోతారా? చెప్తా. వదిలేయే, పాపం తెలియదు అతనికి. అబ్బా అప్పుడే సపోర్టా? బుద్ధుండాలే. ఇప్పుడే అడిగిస్తా. బాను 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 ఉండే, నాన్న మాట్లాడుతా అంటుండు. ఉండవే, నాకు టెన్షన్గా ఉంది. అదే అబ్బాయి గురించి. ఏం చెప్తావే? నాన్నకి నచ్చిండు, పెళ్లి లేట్ అవుతుంది, ఎప్పటికైనా చేసుకునేటిదే. ఇటువంటి బక్వా స్టోరీలు చెప్పుకే ప్లీజ్. కరెక్ట్గా నచ్చిదే చెప్పు. ఇంకా నాన్నకి రోజు మందులు నువ్వే ఇయ్యాలి, గుర్తుపెట్టుకో. నేను ననకు చెప్తా. బాను ఆగవే. నచ్చిందంట. ఏందే నీ లొల్లి? జర ఆగవే. లొల్లి మళ్ళా అక్క పెళ్లి లొల్లి చేయమా? తల్లి నువ్వు గిట్లరా. నాన్నకి నచ్చిండు, పెండ్లికి లేట్ అవుతున్నది, ఎప్పుడైనా చేసుకునేదే కదా. ఇసువంటివన్నీ మనసులో పెట్టుకొని ఒప్పుకోకురేనమ్మా. బాగా ఆలోచన చెయ్యి, నీకు నచ్చితేనే తల్లి. నానా నేను ఇట్లే చెప్పినా, ఇద్దే అడిగినా. నేను నువ్వు ఒక్కటే తీరు అడిగినా కదే చెప్పు. బిడా అప్పుడు అక్కమన్నదిరా. సరే అన్నది, ఇష్టం అన్నది. ఇంకా జాలే. నా బంగారు తల్లి, అంతా దీని అదృష్టం. తల్లి చాలా సంతోషమే, పిల్లగాడు చాలా మంచోడే. అవునే, నువ్వు వెళ్ళిపోతే నాకు మందులు ఎవరిస్తారే? నేను ఉన్నాను కదా, లేనా? ఇంకెళ్ళిపోవే, వెళ్ళిపో. ఇక నేను నాన్న అంతే. నువ్వు కొడలే. ఇంకా జాలే. బెంగగుంది నాన్న, వారంలోనే వెళ్ళిపోవాలనా? అమ్మాయిలు ఎందుకు పోవాలన్నా అన్ని వదులుకొని? ఈ రూల్ ఎవడు పెట్టిండో గానీ చాలా మోసం నాన్న, చాలా పెద్ద మోసం, దోకా. నీ అసింటోళ్ళే ఉరుక్కుంటా పోతారే అన్ని వదిలి. ఏం కాదు, నేనేడికి పోను. పెళ్లి గానీ ఏమని గానీ నేనైతే పోను. అస్సలు రూమ్ ఇడిచి పండుకునేదే లేదు. ఇగో ఇప్పుడే చెప్తున్నా నాన్న, నేను నీ కొడుకు లెక్క అంతే. Damn. Hi. హే, ఊరు చూపిస్తానో అంతేనా? ఇంకేం లేదా? అది నీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. గెస్ట్లం కదా. వీడికి అసలు టైమింగే తెలియదు. చెప్తా. మంచిగా యాద్ చేసినావు. మా ఊరు మల్లన్న గుడి మస్తుంటది, చూస్తావా? ఓకే, మల్లన్న గుడి కూల్. కానీ పొద్దుగాలే లేవాలి 3 గంటలకి. కైకో అది ఆచారం అన్నట్టు. మీ అమెరికాలో తాగుతుందా?
యా నో ప్రాబ్లం. సన్నీల్ స్నానం, ఓకే తల స్నానం, ఓకే. పంచు కట్టుకోవాలి. అది మన తిరుపతి లెక్క. పంచా నేను ఇస్తా. ఓకే. ఇంకా రెస్ట్ తీసుకో. Yeah. 3 గంటలకి లేవాలి కదా. Okay. చక్కగా వండుకో. బల్లులు బల్లులా? అదేం లేదు, జెట్ లాగ్ కదా, సో నాకు నిద్ర పట్టట్లేదు. అరే అప్పుడే చేంజా? చదవకపోతే డుక్కినే. హే డాన్స్ చాలా బాగా చేసావు. ఆసమ్. ఏమైంది ఈ ల్యాండ్? పొలం కొని తాత కౌలుకి ఇచ్చేసాం. తాత హ్యాపీ, పొలం హ్యాపీ, మేం హ్యాపీ. ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ జోలికి రారు. మంచి పని చేసినావు. ఎక్స్పెక్ట్ చేయలే. ఫిదా. హా? హే నేనేమన్నా హెల్ప్ చేయనా? రేపు ఎగ్జామ్కి చాప్టర్ చదివి అదన్నా. అట్లరా మళ్ళీ అను. అట్లరా. చాలా బాగున్నావు. ఆల్ రైట్, గివ్ మీ a couple of minutes. I'll change and come. హా. కూల్ రూమ్. ఇక్కడి నుంచి తీసావు నా ఫోటో? థ్యాంక్స్. సో ఈ 2 బొమ్మలు గ్రాఫ్లు గీసిచ్చే. ఓకే. వస్తుందా? యా. అయినా ఇలా కాపీలు కొట్టేసి రీడింగ్లు చేస్తే ఏమర్థం అవుద్ది? యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. పని చూడు, మాకు తెలియదా? ఉప్స్. ఉండు, రబ్బర్ ఇస్తా. ఏమిస్తావు? రబ్బర్. యుఎస్లో కాండమ్ని రబ్బర్ అంటారు. అయ్యో సిగ్గు, గింత దానికి గన్నుకులు తిరుగుతున్నావా? మా దేశంలో ఊకి చెప్తారు కాండమ్స్ వాడుండ్రి లేకుంటే ఎయిడ్స్ వస్తుందని. కోట్లు పెడతారు యాడ్లకి. మస్తు నాలెడ్జ్ ఉన్నట్టుంది దీంట్లో. మ్యాన్ ఏ మాట వదలవా? ప్రతిదీ టెస్టేనా నాకు? అట్లేం కాదు. అయినా నేనేమనుకుంటే నీకేంది? ఎంతైనా ఏదో అనిపించుకోవాలి ఎవరికుంటుంది మానో. చాయ్ తాగుదామా? యా. టీ పౌడర్? Yeah, it's done. Thank you. వంట కూడా నువ్వేనా? వంట బుజ్జికైతే మొత్తం మేమే. స్నానం, ఫీడింగ్, డైపర్ చేంజింగ్ మొత్తం. ఆ విషయంలో ఇంకేం ప్రాబ్లం ఉండదు. లేటుగా పుట్టిందా బుజ్జి? యాక్చువల్లీ వాడిని అమ్మ అడాప్ట్ చేసుకుంది. ముందు పాప అనుకున్నాం కానీ కుదరలేదు. వాడు 2 years ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. వాడే తన ప్రాణం. బుజ్జికి తెలుసా? తెలుసు. యాక్చువల్లీ వాడు గొప్పగా చెప్పుకుంటాడు. మేమిద్దరం మామూలుగా పుట్టేసాం, వాడిని మాత్రం అమ్మ ఇష్టపడి తెచ్చుకుందని వాడి ఫీలింగ్. మీ మీద నాకు చాలా డౌట్ ఉంది కానీ క్లియర్ అయిపోయింది. అది హ్యాపీగా ఉంటుంది. నాకు బాగా అర్థమవుతుంది. అరే నేను ఏం చెప్పినా ఏం చేసినా ఎప్పుడు మీ అక్కకి ఎట్లా హెల్ప్ అవుతుందనేలే మేము కనిపిస్తలే, అంతేనా? ఊకి నక్కనా? సరే కానీ మీ అక్క విషయం పక్కన పెట్టు. యూనో నా గురించి మేమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్? కాయకు అరే
చెప్పరా అదే. అమ్మో ఎగ్జామ్ చెట్టెక్కుతుంది, జర చదువుకుందామా? ఓకే లెట్స్ గో. So the earthworm helps the farmers by preventing soil erosion and they help to loosen the soil. నాన్న మందులు ఇవ్వాలి, నేను పోతున్నా. హే రేపు కాలేజ్ 9కి వెళ్తాం కదా. నానా నానా లేస్తావా? ఏందిరా? మందులు. సారీ నానా, మర్చిపోయినా, నా తప్పే. ఏందిరా చిన్నపిల్ల లెక్క? పొద్దుగాల ఎగ్జామ్ కూడా ఉన్నది, పోయి పండుకోపో. సారీ నానా, జాసే లేదు అసలుకే. నానా నేను నీ బంగారం కదా. నా తల్లి మేలిం బంగారం, నా ప్రాణంరా నువ్వు. నేనెప్పుడు నీతోనే ఉంటా, ఏడికి వెళ్ళను. మన పొలం, మల్లన్న గుడి, ఊరు. Hey you. నేనేడికి వెళ్ళను. భద్రం తల్లి. Okay then. Okay. Yes. మా మాయ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేద్దామని ముందు నుంచి అనుకున్నాం. బావా నేను ట్రైన్లో పోతా, మీరిద్దరు. అరే సరే వెళ్ళు. ఎందుకు? వెళ్తానంటుందిగా, వెళ్ళి. బాయ్ బాయ్. బాయ్. హే భాను, నువ్వేందేడా? బావ అక్కతో ఉండాలంట, నన్ను ట్రైన్లో పోమన్నాడు. అది కాదు బిడ్డ, వాళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు కదా. జర్నీళ్ళు దాగి అక్క. అట్లెట్లనే? పాత చింతకాయ తొక్కులేక ఉండకత్తమ్మా, అల్లకేవో ఉంటాయి కదా. ఇప్పుడే వస్తా. పుచ్చి Good night. వరుణ్ ఏడరా? He's with Sailu akka. Shailu, let me think. Wait, ఆలోచించని. కంగారు పడుకో, నేను చెప్తాగా. ఫస్ట్ క్లాస్ లో మన పెళ్ళోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకిచ్చి రాపో. గట్లనే నేను కూడా వెళ్తా. వీరు నేను కూడా వస్తా. ఆగు. రా. చూడు డిన్నర్ సార్. ఏ బాబు వద్దు, ఆకలి అయితే జర తినండి సార్. ఇప్పుడు ఏం తింటాం బావా, మాకొద్దు. పద. ఒక అరటిపండు తినే.
ఏందే బుజ్జి ఏం తినలే, ఆడు తింటాడేమో. ఏముంటుంది శైలు ఇండియాలో డాక్టర్స్కి? నువ్వు ఫస్ట్ వచ్చి వీసా పేపర్స్, యూనివర్సిటీ సీట్స్ అన్నీ నేను చూసుకుంటాను. ఏముంది ఇక్కడ? బల్లులు బర్రెలు, చెత్త రోడ్లు. వెకేషన్కి అయితే ఓకే, పొలాలు ట్రాక్టర్లు టైంపాస్ బాగానే ఉంటాయి. ఇక్కడుంటే కెరీర్ ఫినిష్. ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ట్రస్ట్ మీ. ముందు నువ్వు వచ్చే, పెళ్లి సంగతి తర్వాత ప్లాన్ చేద్దాం, ఓకేనా? సరే బావా, ఐ ట్రస్ట్ యూ. ప్రేమ పుట్టకుండానే చచ్చిపోయింది. ఇంకా సాకులెత్తికే అవసరం లేదు నాకు. ఏం తల్లి ఇక్కడున్నవేందిరా? అక్క మీద బెంగైనాదా? అట్లేం లేదు నాన్న, అట్లేం లేదు. నువ్వు ఉన్నావు కదా, నాకు చాలు. నేను నీతోనే ఉంటా, నీతోనే ఉంటా. నా బంగారు తల్లి, బంగారు బంగారు కదా. భానువా? ఏమైంది? చెప్పవేంది? ఏమైంది? ఏం పంపించింది? ఏమైంది వరుణ్? ఫస్ట్లో వదిన ఫస్ట్ మెసేజ్. నాకు ఇప్పుడు ఎవరైనా నచ్చలేదు వదిన. నువ్వు ఉంది కదా క్లియర్గా. నువ్వు నేను చెప్తా, దానికి నేను చెప్తా, దాంతో నేను మాట్లాడతా. ఏందా ఇది? బుద్ధుందా నీకు? ఏమనుకుంటున్నావు నువ్వు? అట్లా హర్ట్ చేయొచ్చా? కొంచెం ఆలోచించవే. మస్తు మంచోడు వరుణ్. ప్రపోజ్ చేసిండు, రిప్లై ఇచ్చిన, ఏముంది అందులో? నాట్ ఇంట్రెస్టెడ్ ఏంది? చెప్పు పంపించడేంది అసలు? నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకెంత క్లారిటీ కావాలి? అతన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరే, బంగారమే. అమ్మాయిలైతే పడి చచ్చిపోతారు, నేను చూసినా. మంచిది, నువ్వు అట్లే చూస్తా కూసో, నీకు మరిది కదా. నాకేం అవసరం లే, నేనేం టైం పాస్ దాని కాదు. టైం పాస్ ఏందే విచిత్రంగా మాట్లాడుతున్నావు? మా అమ్మవి కాదు, ఒక్కసారి ఆలోచించవే. బయట అబ్బాయిలు గలీజ్గున్నారే, నీ అదృష్టమే. అంత అదృష్టం నాకేం అవసరం లేదు, నాకిష్టం లేదంతే. హలో హలో, వదిన ఏమంది? అది పిచ్చిది వరుణ్, నువ్వేం వరీ కాకు. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ లవ్. మామా కంగ్రాచులేషన్స్ రా. హలో కంగ్రాచులేషన్స్ బ్రో. చెప్పేంటి? ప్రపోజల్ని కాల్తో తన్ని. నీకు నో చెప్పిందా?
రేయ్ ఎంతమంది అమ్మాయిలు వెనకాల పడ్డారా. పోన్లే వదిలే. వదినా ఇక్కడ జర్నీ అన్నకు చెప్పుకో, తెలిస్తే ఫీల్ అవుతాడు. లేనిపోని గొడవలు. ఏ రేలి ఎన్ని తీసి వదినా వెళ్ళు. ఏంట్రా అది? బిర్యానీ పార్సల్. Jesus, are you okay? Oh my God, is everything okay? Suji, are you okay? Why don't you get on there? Pora. Suji, all right? Yeah, I'm fine, doctor. ఓకే కదా? ఏం అవదులే బాను, ఎవరిథింగ్ విల్ బి ఆల్ రైట్. రే ఏమైందిరా? ఎందుకు తీసుకొచ్చారు వాడిని? ఎందుకు చంపేంట్రా ఇద్దరుగా సభ్యులని? తనకి నయ్యి ఉంటే నన్ను జైల్లో పెట్టేవారు. ఐడ్ బి బిహైండ్ బార్స్. ఏదో సరదా పడితే పార్టీ సరదా ఏంట్రా సరదా? ఆయన డ్రెస్ ఎవరు కొన్నారు? నువ్వేనా? మొన్న మాల్కి వెళ్ళినప్పుడు బాగుంది అంది, అందుకని. నోరు మీరా, అసలు నువ్వు ఫ్రెండ్ ఏంట్రా? నాకు మండుద్దని తెలుసుకుని ఎందుకు తీసుకొచ్చావు అర్థం కదా? వరుణ్ నీ కోపం ఉంటే నందిట్టు, నా మీదనే కదా నీ కోపం అంతా. తనేం చేసిండు? నువ్వెందుకు చెప్తున్నావు? ఫస్ట్ వాడు నా ఫ్రెండ్, నా ఇష్టం. నువ్వు మూసుకుని కూర్చో. నేనెందుకు మోయాలే? నీ ఏడుపంతా నా మీదనే. వచ్చిన సందు చూస్తున్నా. నేను రెండు నీకు ఇష్టం లేదు. అవును లేదు. నువ్వు అమెరికాకి రావడం ఇష్టం లేదు, నువ్వు మా ఇంటికి రావడం ఇష్టం లేదు, నువ్వు ఇక్కడ రావడం అస్సలు ఇష్టం లేదు. నిన్ను చూసే సూజిని పడేశాను. అరే నేనేం చేసినా? నువ్వు పడేసి నన్ను అంటావేంది? అంతా నీ వల్లే. ఆయన ఈ డ్రెస్ ఏంటి? ఎప్పుడైనా వేసుకున్నావా? ఎలా ఉన్నావు తెలుసా? నేను వేసుకుంటా, బరాబర్ వేసుకుంటా, ఏమైనా వేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసుకో. ఎట్లనో చక్కగా చూసి మాట్లాడు కదా, పురుగు లెక్క చూస్తావు. ఏమైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పాలి. దమ్ముండాలి మనిషికి. నాకు దమ్ముంది, అందుకే నా ఫీలింగ్ స్ట్రైట్ గా చెప్తాను. అది నా క్యారెక్టర్. నీలో 10 రకాల ఫీలింగ్స్ పెట్టుకోను నేను. చాలా చూసినా నీ క్యారెక్టర్. కంపార్ట్మెంట్ లా, ఫోటోస్ లా మస్తు చూసినా. వాట్ కంపార్ట్ శైలు నీరు ఒక అమ్మాయితో కలిసి కూర్చుంటే స్టోరీలో లేడమేనా? ఏవో ఊహించుకుని నన్ను యద్వం చేసి బంగారం లాంటి ప్రేమని ఉఫ్ఫను ఊది పడేసావు. జస్ట్ లైక్ దాట్ మాట్లాడతావు శైలుతో. నాకేం ఫరక్ పడదు. నీకు ఫరక్ పడుతుంది, అందుకే వచ్చావు. వద్దు వద్దు అన్న సిగ్గు లేకుండా వచ్చావు. నేను మా అక్క దగ్గరికి వచ్చిన నీకోసమేం కాదు. మరి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఎవడి కోసం వేసుకున్నావు? కైకో వేసుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకోసమేం కాదు. నువ్వు అంత ఏడ్చి చేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. వెళ్ళిపో ప్లీజ్, నీ దండం పెడతా, నీ కాలు ముక్తా. పో పో, వెళ్ళి మీ ఊరికి వెళ్ళు. దిగు. ఈ టికెట్ తీసుకుని బస్ ఎక్కితే సుమతి ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేదా? బస్ వెళ్ళిపోయింది, పద. అవసరం లేదు, నేను బస్సులోనే పోతా. వెళ్ళిపోయిందని చెప్పాగా, దాట్స్ లాస్ట్ బస్. బాను అలర్ చేయకు, నోరు మూసుకుని కార్లో కూర్చో. నేను రాను, నీతో నేను రాను. బాను దా. వరుణ్ వదిలే. బాను ఇంకొంతసేపు ఇక్కడ ఉంటే హెరాస్మెంట్ కేసు కింద నన్ను జైల్లో పెడతారు. ప్లీజ్ డోంట్ మేక్ అ బిగ్ సీన్. బాను బాను ఏమైంది బాను? బాను వై యు క్రైయింగ్? అసలు నేను జైల్లో పెట్టాలి. బాను ప్లీజ్. అవును, నువ్వు నన్ను హరాస్ చేస్తున్నావు.
ఇంత దూరం దేశం కానీ దేశం వస్తే అసలు మనిషి లెక్క కూడా చూస్తలేవు. నేనేం చేసినా వరుణ్? ఎందుకంత కోపం నా మీద? నువ్వు చెప్పినా నీ రివెంజా? నో నో నో, రివెంజ్ కాదు, అది నీ రైట్ బాను. నాకు ప్రాబ్లం ఉంది, అందుకే నీకు దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నాను. ఏదైనా పనిలో పడిపోవడమో, ఇంకెవరితోనైనా ప్రేమలో పడిపోవడమో. బట్ నథింగ్ సీమ్స్ టు వర్క్అవుట్, మెంటలీ ఫిజికలీ కూడా. నా ప్రయత్నంలో నేనుంటే ఎదుకో మళ్ళీ నువ్వు ఇలా వచ్చావు. నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు. దారుణం. బాను, నేను నీ కల్లో కళ్ళు పెట్టి ఎందుకు చూడో తెలుసా? నీ మీద ఇష్టం పెరిగిపోతుందని. ఆ బాన్స్వాడ, ఆ పొలాలు, ఆ ట్రాక్టర్, నువ్వు నా కళ్ళ ముందే ఇంకా తిరుగుతున్నాయి బాను. చాలా ఇష్టం బాను నాకు నువ్వు అంటే, చాలా అంటే చాలా. అయినా బాను, మన ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా, ఉండకూడదా? నువ్వు మూవ్ ఆన్ అయిపోయావు, హ్యాపీగా ఉన్నావు. నా బాధలు నేను పడతానులే బాను. ఐ విల్ బీ ఫైన్, ఐ విల్ గెట్ ఓవర్ ఇట్. లెట్స్ బీ ఫ్రెండ్స్ నో. బాను ఓకే. బాను, నువ్వు నా ప్రపంచం చూస్తావా? అంటే నువ్వు నాకు బాన్స్వాడ చూపించావు కదా, అలా. ఓకే, కమన్. థ్యాంక్స్. Congratulations! థ్యాంక్స్ రా. Congrats, sir. బుజ్జి, Really proud of you. థ్యాంక్స్ గైస్. ఇంకెల్లుడేనా? ఇంకో 3 నెలలే కదనే, ఉండొచ్చు కదా. ఇప్పుడు పోకపోతే అస్సలు పోలేను. ఇష్టపడ్డావు కదా వరుణ్ణి, ఈడుండిపోలేవా? ఇష్టపడ్డా కాబట్టి చెప్తున్నా, అతనితో ఇటు సగం సగం ఉండలేను. వరుణ్ అడుగు, వస్తాడేమో. నన్ను అడగలేదా రాజుని అడుగుమని? పోనీ నేను అడగాలనా? వరుణ్ అడికొస్తే సగం సగమేనే, కంప్లీట్ కాదు. ఈడు పెద్ద డాక్టర్ అవ్వాల్సినోడు చూడు. ప్రేమల కండిషన్లో పెడతామా అక్క? బుజ్జి, బుజ్జి, వాట్ హ్యాపెండ్? I'm sad. ఎందుకు నాన్న, ఏమైంది? I don't want Banu Akka to leave. You can make her stay. నో. You could. లేదు. Yes, you could. ఐ కుడ్ మేబీ ఇఫ్ ఐ లీవ్. నేను వెళ్ళిపోతే తను ఉంటుందేమో. ఓకేనా? No! I don't want you to leave. ఏంది బాబు ఇంత సడన్ గా? ఏం లేదు మోయా. అంత మంచిదే కదా. యా, అంత ఓకే. ఆ బ్యాగ్ అయితే ఇట్లీ. పర్లేదు మోయా. మోయా, భానుతో ఒకసారి మాట్లాడాలి. భానుతోనా? అట్లనే బాబు. ఎందుకు వచ్చినావు? నన్ను ఎయిర్పోర్ట్లో హగ్ ఎందుకు చేసుకున్నావు? వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు హగ్ చేసుకున్నావు. ఇదేంటి? వాడంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం.
అయినా కూడా వాడిని పెళ్లి చేసుకుంటున్నావు ఎందుకు? కైకో. ఓ కరెక్టే, నువ్వు భానుమతివి, 1 పీస్. నీకు 100 సార్లు చెప్పాను నువ్వంటే ఇష్టమని, నిన్ను ప్రేమిస్తున్నానని, నీకోసం ఎంతకాలమని వెయిట్ చేస్తానని. కానీ ఆ పెళ్లి కొడుకు వెయిట్ చేయడు, గుర్తుంచుకో. పెళ్ళైపోద్ది. అప్పుడు గట్టిగా అనుకున్నా నువ్వు నేను ఏం చేయలేవు. ఆలోచించుకుని చెప్పు. బాను, నేనంటే ఇష్టం లేదంటే తట్టుకుంటాను, ఇంకెవరినో పెళ్లి చేసుకుంటా అంటే కూడా తట్టుకుంటానేమో. ఎందుకంటే అది నీ చాయిస్. నువ్వు హ్యాపీగా ఉంటావని నమ్మకం. నువ్వు హ్యాపీగా లేవంటే తట్టుకోలేను బాను. నేను ఒప్పుకోను, బతకలేను. నాకు అబద్ధం చెప్తే ఓకే బాను, నిన్ను నువ్వు మోసం చేసుకోకు. తల్లి పండుకోలే? నానా బిడ్డ ఒక్క మాట అడగాలనా? ఏమైంది నానా? నాన్నకు నచ్చిందని ఎట్లనూ పెళ్లి చేసుకోవాల్సిందే కదా. పెళ్లికి లేట్ అవుతున్నదని, పక్కింట్లోనే ఉంటాడని, ఇసువంటివన్నీ మనసులో పెట్టుకుని పెళ్లికి ఒప్పుకున్నావా బేటా? మనస్సులో ఒకళ్ళని పెట్టుకుని నా కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటానంటే నేను తట్టుకోలేదు తల్లి. నేనే కాదమ్మా, ఏ తండ్రి కూడా తట్టుకోలేడు. అప్పుడు నువ్వు ఈడుంటేనట్టు మటుకు నాకేమైనా సంతోషం ఉంటుందా చెప్పు నాన్న? ఇంత తెలిసినాక నువ్వు వరుణ్ణి పెళ్లి చేసుకోకుంటే నాకెట్లుంటుందమ్మా? నా తల్లివి కదా, నా మాటినమ్మా. వరుణ్ణి చేసుకోబిట్ట, మిగిలినవన్నీ నేను చూసుకుంటా. చేసుకుంటావు కదా నా బంగారు తల్లి, నాన్న మాట ఏంటిది? ఏందే డల్లుగున్నావు? ఏమేమో అనుకున్నా, కానీ అయింది మాత్రం వేరే. అంతేలే, మన ప్రపంచంలో అద్భుతాలు ఏడవుతాయి. నువ్వే కరెక్ట్. పా, ఒకచోట పుడతాం, పెరుగుతాం, పెండ్లి చేసుకుంటాం, ఇక ఆడికి వెళ్ళిపోతాం. అంతే కదా, నువ్వైనా నేనైనా. ఏందే ఇది? అవసరం లేదే, ఏం అవసరం లేదు. నీ రాకుమారుడు రెక్కల గుర్రం మీదనైతే వచ్చిండే, కానీ నేను తీసుకోవతలేడు. నీకోసం నీ ప్రపంచంలోకి వచ్చిండు, నీతోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. నిజంగా? నిజంగా? మస్తు గట్టిగా అనుకున్నవే, అయిపోయింది. ఎవ్వరికి సిక్కనోడు భలే సక్కనోడు. అక్క, నేను అమెరికా పోతలే, ఇంకీడరే. గట్లనా? వచ్చిందే వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే, కమ్మున కూసోనియాడే, కుదురుగా నిల్సోనియాడే, సన్న సన్నగా నవ్విండే, కుడికే గాయం చేసిందే. బాను, బాను ఏమైంది బాను? బాను ఎందుకు ఏడుస్తున్నావు? ఎత్తుకో. హే బాను. మామో, ఏందిరా ఇది? నా కోసం వచ్చినావా? ఈడనే ఉంటావా? నా బంగారం. అర్థం కాలే, కష్టపెట్టినా కదా, ఐమ్ సారీ. ఇంత దానికి ఇన్ని ఆలోచనలు పెట్టుకున్నావా? ఒక్కసారి చెప్పుండి సరిపోయేది. ప్రపంచం ప్రపంచం అన్నావు, నువ్వెక్కడుంటే అదే నా ప్రపంచం.
నువ్వు నా వన్ పీస్వి. నేనేంట్రా వన్ పీస్, నువ్వే నా వన్ పీస్. నువ్వు నా వన్ పీస్, నా మొగుడు.